వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వింధ్యగిరి అనే అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవికి రాజుగా ఒక సింహం ఉండేది. ఆ రోజు రాజుసింహం బిడ్డ యువరాజు సింహానిది పుట్టినరోజు కాబట్టి అడవిలో ఆ రోజంతా పండగ వాతావరణంలా ఉంది. చూడండి మిత్రులారా, ఈ రోజు మన యువరాజు పుట్టినరోజు. ఈ సందర్భంగా నేను ఈ రోజు మీ అందరికీ ఆటల పోటీని నిర్వహించి బహుమతులు ఇస్తాను అని రాజుసింహం ప్రకటించింది. దానికి అడవిలో ఉన్న మిగతా జంతువులన్నీ సంతోషంగా పోటీలో పాల్గొన్నాయి. కానీ అక్కడే ఉన్న ఒక తుంటరి నక్క మాత్రం ఏ ఆట ఆడడం లేదు. జింక, కుందేలు పరుగు పందెంలో పాల్గొన్నాయి. ఆ పోటీలో కుందేలు నెగ్గింది. అప్పుడు నక్క జింక దగ్గరకు వెళ్ళి, ఎందుకు జింక నీకు ఇవన్నీ? నీ వల్ల కాదు. చూడు, ఆ చిన్న కుందేలు చేతిలో ఓడిపోయావు. చీచి, ఎంత అవమానం! అలా ఆ నక్క ఓడిపోయిన ప్రతి జంతువును ఎగతాళి చేస్తూ ఉంది. ఓడిన జంతువులన్నింటికీ ఓటమి బాధ కంటే ఆ తుంటరి నక్క మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. నేనే ఆడుంటే అన్ని బహుమతులు నాకే వచ్చేవి అని గర్వంగా అంది నక్క. మరెందుకు పోటీలో పాల్గొనకుండా ఇక్కడ ప్రగాఢాలు పలుకుతున్నావు అని అంది కుందేలు. నిన్నే కాలుకు ముళ్ళు గుచ్చుకుందిలే, అందుకే ఆడడం లేదు అని జవాబిచ్చింది నక్క. కుందేలు ఆ అడవికి మంత్రి కూడా. ఆ తుంటరి నక్క చేష్టలకు విసిగిపోయిన కుందేలు నక్కతో, చూడు నక్క, ఆటలు ఆడకుండా ఆడేవారిని ఎగతాళి చేయటం మంచి పద్ధతి కాదు అని చెప్పింది. సర్లే అంటూ నక్క తన పని తాను చేస్తూ ఉంది. తనలో ఎలాంటి మార్పు రావటం లేదు. దాంతో కుందేలు, ఈ నక్క చేష్టలు మరీ ఎక్కువైపోయాయి. దీన్ని ఇలానే వదిలేస్తే ఈ రోజు అందరిలో సంతోషాన్ని దూరం చేస్తుంది. ఎలాగైనా ఈ నక్కకి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని మృగరాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ తుంటరి నక్క ఓడిపోయిన జంతువులందరినీ హేళన చేస్తూ చాలా బాధ పెడుతుంది. ఎంత చెప్పినా తన ప్రవర్తన తీరు మార్చుకోవటం లేదు అని చెప్పింది. అలానా? వెళ్ళి ఆ నక్కని ఇక్కడికి పిలుచుకురండి. నక్క మిత్రమా, నిన్ను మహారాజు గారు కబురు చేశారు. నక్క మృగరాజు దగ్గరకు రాగానే, చూడు నక్క, నీ కాలుకు నొప్పి ఉంది కాబట్టి నువ్వు ఏ ఆటలు ఆడలేకపోతున్నావు. కానీ నువ్వు కూడా ఈరోజు ఏదో ఒక పోటీలో పాల్గొనాల్సిందే. అందుకే నీకు తినే పోటీ పెడతాను అని అంది. తిండి పోటీ అనగానే నక్క సంతోషంతో అలాగే మహారాజా అని చెప్పింది. మనసులో మాత్రం ఏ కష్టమైన పని లేకుండా హాయిగా తిని పోటీలో నేనే గెలవాలి అని అనుకుంటుంది. మృగరాజు కుందేలు చెవిలో ఏదో చెప్పింది. కాసేపటి తర్వాత కుందేలు 2 కూజాల్లో పాయసం తెచ్చి పోటీ స్థలంలో పెట్టింది. ఈ రోజు మరొక పోటీ ప్రారంభమైంది. అదేమిటంటే, ఈ కూజాల్లోని పాయసం ఎవరు ముందుగా తింటే వారే విజేతలు. ఈ పోటీదారులు ఎవరంటే నక్క మరియు కొంగ అని ప్రకటిస్తుంది సింహం. ఇక పోటీ ప్రారంభమైంది. కొంగ ఆ కూజాలోని పాయసాన్ని తన పొడవాటి ముక్కుతో గబగబా తాగేసింది. కానీ నక్కకు మాత్రం ఆ కూజాలో తన నోరు దూరక తెగ ఇబ్బంది పడిపోయింది. దాన్ని చూసిన మిగతా జంతువులన్నీ నవ్వసాగాయి. ఆ క్షణంలో నక్కకు ఓటమి కన్నా తోటి జంతువుల నవ్వులే బాధ కలిగించాయి. అది గమనించిన కుందేలు, చూశావా నక్క, ఎగతాళి నవ్వులు ఎంత బాధనిస్తున్నాయో. ఇదే బాధ ఇప్పటి వరకు నువ్వు ఎగతాళి చేసిన జంతువులన్నీ అనుభవించాయి. ఇప్పటి నుండైనా ఇతరులని హేళన చేయటం మాను అని చెప్పింది కుందేలు. దాంతో నక్క, నన్ను క్షమించండి మిత్రులారా. ఓటమి కన్నా ఎగతాళి ఎంత బాధగా ఉంటుందో నాకు అనుభవం అయితే కానీ తెలియలేదు. ఇంకెప్పుడు ఎవరిని హేళన చేయను అని జంతువులన్నింటికీ క్షమాపణలు చెప్పుకుంది. ఆ రోజు నుండి నక్క ఎవ్వరినీ తక్కువ చేయకుండా అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటుంది. ఈ కథ మనకు మంచి నీతి నేర్పుతుంది. మన జీవితంలో ఇతరులను ఎగతాళి చేయటం, వారి బాధల్ని మరియు పరాజయాలను వెక్కిరించడం సరైన పద్ధతి కాదని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. ప్రతి ఒక్కరి పరిస్థితులు మరియు పరిమితులు వేరువేరుగా ఉంటాయి. వాటిని గౌరవించడం మన కర్తవ్యం. ఇంకా ఈ కథను పిల్లలకు చెబితే పిల్లలు సద్భావన, నెమ్మది, ఇతరుల పట్ల గౌరవం వంటి విలువలను నేర్చుకుంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.